చూడండి ఇక్కడ ఎంప్లాయీ శాలరీ డేటా ఉందండి. మనం ప్రతి ఒక్క ఎంప్లాయీకి మనం చూడండి వాళ్ళ శాలరీస్ డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఒక 1000 ఇంక్రిమెంట్ చేయాలండి. చేయాలంటే చూడండి, జనరల్గా అయితే మనం ఈజ్ ఈక్వల్స్ టు ఈ టేబుల్లో ఇది ప్లస్ అన్నిటికీ 1000 కాబట్టి 1000 యాడ్ చేసి ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేస్తాము. తర్వాత దీన్ని ఫిల్ హ్యాండిల్ తోటి డ్రాగ్ చేస్తాము. దీన్ని ఏం చేస్తారు, మళ్ళీ కాపీ చేసి మళ్ళీ టేబుల్లో వాల్యూస్ లాగా పేస్ట్ చేయాలి. కంట్రోల్ ఆల్ట్ వి చేసేసి వాల్యూస్ లాగా పేస్ట్ చేయాలి. మళ్ళీ చేసి ఏం చేయాలి, దీన్ని డిలీట్ చేసేయాలి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి. అలా కాకుండా చూడండి, ఇప్పుడు ఇది శాలరీస్ ఉన్నాయి కదా, 1000 యాడ్ చేయాలి కదా. ఏం చేస్తున్నా చూడండి, మనం యాడ్ చేయాల్సిన వాల్యూ కాపీ చేయండి, కంట్రోల్ సి. శాలరీ రేంజ్ను సెలెక్ట్ చేయండి, కంట్రోల్ ఆల్ట్ వి పేస్ట్ స్పెషల్కి రండి. ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ చేసి ఓకే ప్రెస్ చేయండి. చూడండి వాల్యూస్ అన్నీ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు 1000 యాడ్ చేయాలంటే ఇలా అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాకు శాలరీస్ 1000 కాదండి, ఒక 10% యాడ్ చేయాలనుకోండి. 10% అంటే ఏంటంటే చూడండి, శాలరీ ఉండాలి ప్లస్ 10%. అంటే శాలరీ అని 1.1 ఇది పర్సెంటేజ్. 10 అంటే 1 అండి. ఫర్ ఎగ్జాంపుల్ 50 అంటే 1.5, 25 అంటే ఎంత అండి, 1.25. అలా చూడండి. ఇప్పుడు ఈ శాలరీస్కి నాకు 10% ఇంక్రిమెంట్ యాడ్ చేయాలంటే చూడండి, 1.1 సెలెక్ట్ చేయండి, కంట్రోల్ సి. శాలరీ రేంజ్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ ఆల్ట్ వి. చూడండి ఇక్కడ మల్టిప్లై చేయండి. చూడండి, సో ఇలా ఇలా చేసుకోవచ్చు అండి. 50% యాడ్ చేయాలంటే ఇప్పుడు ఈ శాలరీస్కి 50% అంటే 1.5 కాపీ చేయండి, శాలరీ రేంజ్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ ఆల్ట్ వి పేస్ట్ చేయండి, మల్టిప్లై చేసేయండి. ప్రతిదీ శాలరీ డబుల్ అయిపోతుంది. ఇదండి. థ్యాంక్ యూ అండి. ఫర్ మోర్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ. బై బై.